వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కీలక నేతలంతా ప్రచార పర్వంలో దిగారు. దీంతో పట్టభద్రులు ఎవరికి ఎమ్మెల్సీ యోగం కట్టబెడతారోనని ఉత్కంఠ నెలకొంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుండగా 3 ఉమ్మడి జిల్లాల్లోని 6 జిల్లాల్లో మొత్తం 227 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల తరహాలో ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పత్రాల పద్ధతిలో జరగనుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 296 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. 271 మంది పీఓలు, 271 మంది అసిస్టెంట్లు కలిపి మొత్తం 628 మంది సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద 5 పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లు గుర్తింపు కార్డుగా 12 రకాల కార్డులను వినియోగించవచ్చునని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎపిక్ కార్డు లేనివారు ఆధార్ కార్డ్, ఈజీఎస్ జాబ్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్స్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఎన్సీఆర్ కింద ఆర్బీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డ్, పాస్పోర్ట్, ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, పబ్లిక్ లిమిటెడ్ సంస్థల ఉద్యోగులకు ఫోటో జారీ చేసిన ఐడీ కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జారీ చేసిన ఐడీ కార్డులు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డులలో ఏదో ఒక దాంతో ఓటు వేయొచ్చునని అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో 4,63,838 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,88,189 మంది ఉండగా 1,75,645 మంది మహిళలు, 5 ఇతరులు ఉన్నారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,73,413 మంది ఓటర్లు ఉండగా 1,08,349 మంది పురుషులు, 65,063 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 13,812 ఓట్లు ఉండగా హనుమకొండలో 43,718 ఓట్లు ఉన్నాయి. ములుగు జిల్లాలో 10,306 ఓటర్లు ఉండగా భూపాలపల్లి జిల్లాలో 12,535 మంది గ్రాడ్యుయేట్లున్నారు. సిద్దిపేటలో కేవలం 4,679 మంది ఓటర్లే ఉన్నారు. ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అధికంగా ఓటర్లు ఉండడంతో అన్ని ప్రధాన పార్టీలు ఓరుగల్లుపై ఫోకస్ చేసి ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా చాలా వరకు మనకి అర్బన్ ఏరియాలోనే జీడబ్ల్యూఎంసీ లిమిట్స్లో ఉన్నాయి. అండ్ కొన్ని పోలింగ్ స్టేషన్స్ నర్సంపేట ఏరియాలోనే మొత్తం 11 సెక్టర్స్. ఈరోజు 65 టీమ్స్ ఇంక్లూడింగ్ రిజర్వ్ ఫామ్ చేసుకున్నాము. వాళ్ళందరూ కూడా ప్రెజెంట్ అయి ఉన్నారు. మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ప్రతి పిఎస్కి 2 బ్యాలెట్ బాక్సెస్, జంబో బ్యాలెట్ బాక్సెస్ ఇస్తున్నాము. అండ్ అందరికీ కూడా సఫిషియెంట్ మెటీరియల్ ఇంక్లూడింగ్ పర్పుల్ పెన్స్ ఏవైతే వాళ్ళు మార్క్ చేయాలో అవి కూడా అందజేస్తున్నాము. సో మనకి భద్రత అంటే పోలీస్ సైడ్ నుంచి ఫోర్స్ డిప్లాయ్మెంట్ యాజ్ యూజువల్ ఉంటుంది. అదే కాకుండా మనము ప్రతి బస్సు ఏదైతే పంపిస్తున్నామో జీపీఎస్ అనేది అటాచ్ చేసాము. సెక్టర్ ఆఫీసర్ వెహికల్స్లో కూడా పెట్టాము. మెటీరియల్ అంతా కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతున్నది. డిస్ట్రిబ్యూషన్ కాగానే మరి వారిని ఆర్టీసీ బస్సుల ద్వారా 59 పోలింగ్ స్టేషన్లు మన వరంగల్లో మనము పోలింగ్ స్టేషన్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ 59 పోలింగ్ స్టేషన్లకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక పీఓ, ఏపీఓ, 2 పోలింగ్ పర్సన్స్, ఒక మైక్రో అబ్జర్వర్ చొప్పున మనం పోలింగ్ స్టాఫ్ను అలాట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మరి పోలింగ్ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాములు నాయక్ నామమాత్రపు పోటీ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థికి టీజేఎస్ తో పాటు సిపిఐ, సిపిఎం కూడా మద్దతు ప్రకటించాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో
తమకు కలిసొస్తుందనే లెక్కల్లో ఆ పార్టీ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ కు చెందినవారే కావడంతో పార్టీ నేతలు గెలుపు ధీమాలో ఉన్నారు. 2007 నుంచి ఈ స్థానంలో ఒక్కసారి కూడా గెలవని కాంగ్రెస్ ఈసారి పక్కాగా పాగా వేయాలని ఎత్తులు వేస్తోంది. అలాగే బీజేపీ కూడా ఈ ఎన్నికను సీరియస్ గా తీసుకుంది. 17 ఏళ్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో వీస్తున్న మోదీ గాలితో పాటు యువతలో మోదీపై ఉన్న అభిమానం తమను గద్దెనెక్కిస్తుంది అనే ధీమాలో కమలనాథులు ఉన్నారు. 2007 నుంచి 4 సార్లు గెలిచిన బీఆర్ఎస్ 5వ కూడా విజయం సాధించాలి అనే లక్ష్యంతో వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల వలసలు, లోక్సభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో చికాకులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తే బూస్టింగ్ గా పనిచేస్తుంది అనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో 2 వారాలుగా అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియడంతో ఇక పోల్ మేనేజ్మెంట్ పై అభ్యర్థులు, నేతలు దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తానికి హోరాహోరీగా సాగిన ప్రచారం అనంతరం గ్రాడ్యుయేట్ ఓటర్లు సోమవారం జరిగే పోలింగ్ లో ఎవరి వైపు మొగ్గు చూపుతారోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది.